కొండలో దిగి మనందరినీ కటాక్షించడం కోసమే మన హనుమాన్ జంక్షనే వచ్చాడు స్వామి. అటువంటి స్వామిని తప్పక మీరు దర్శించండి. ఆ స్వామి భాగ్యం మీకే తెలుస్తుంది. శనివారం పూట మన దేవాలయంలో 7 తులసి దళాలు చేతితో పట్టుకుని 7 ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి పూజ చేసుకుంటే కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా. హనుమాన్ జంక్షన్ నివాస గోవింద, గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద, శ్రీనివాస గోవింద, గోవింద, జరగాయ గోవింద, రామాయ గోవింద, రామాయ గోవింద, మసలుచున్నావా ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఏ చోట గాంచినా నీవుందు వందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా. ఏ తోట గాంచినా నీవుందు వందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా. ఈ అడవి దారిలో చేయుతనీయవా, ఈ అడవి దారిలో చేయుతనీయవా. నీ పాద సన్నిధికి మము చేరనీయవా, నీ పాద సన్నిధికి మము చేరనీయవా. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఎంతో విశేషమైనటువంటి ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో ఏకాదశి ప్రవచనాన, ముక్కోటి ఏకాదశి అనే ప్రవచనాన వైష్ణవ క్షేత్రాలని కూడా ఎంతో విశేషంగా విష్ణుమూర్తిని సందర్శిస్తూ ఉంటాయి. ఇక్కడ మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎంతో విశేషంగా చుట్టుపక్కల 150 గ్రామాలకి ఇది విష్ణాలయంగా పూర్వం నుంచే కూడా స్వామి ఎన్నో పూజలు అందుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, అందరూ కూడా తిరుమల కొండకి పద్దాగా వెళ్ళి స్వామిని దర్శించలేకపోయినా అదే స్వామి మా దగ్గర దాకా వచ్చాడు అని నమ్ముతూ ఉంటారు ఇక్కడ స్వామిని. అందుకోసం చక్కగా అక్కడ దాకా వెళ్ళి ముడుపు సమర్పించలేకపోయినా మన హనుమాన్ జంక్షన్ ఉన్న స్వామిగా వచ్చి ఆ ముడుపును సమర్పించి ఆ స్వామిని అర్చించి ఆ కోరికలు స్వామి వారికి సమర్పించి ఆ స్వామి అనుగ్రహాన్ని ఎంతో విశేషంగా పొందుతూ ఉంటారు. ఇదే కాకుండా ప్రతి శనివారం కూడా స్వామికి ఎంతో విశేషమైన అర్చనలు, అభిషేక కార్యక్రమాలు, మరి మాసాల్లో స్వామి విశేష ముడుపు వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, ఇదే కాకుండా పౌర్ణమి రోజున స్వామికి ఎంతో వైభవంగా సుదర్శన హోమ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఏదైనా ఒక దివ్యమైన కృతువులు జరుగుతూ ఉంటే భగవంతుడు కూడా శక్తి పెరుగుతుందంట.
తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా నిత్య భోగాలే, సుప్రభాత సోమాన మరి సహస్రన అభిషేకాలు ఎన్నో జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ కూడా అనేక సేవలతో స్వామికి శక్తి వరిగి భక్తుల యొక్క మనోభీష్టం నెరవేరడమే ఇంతమంది భక్తులు ఎంతో విశేషంగా స్వామిని దర్శించడానికి ఒక కారణం. మంత్రి గారు, ఉత్తర ద్వారాన్ని మనం ఎందుకు దర్శనం చేసుకోవాలి? బాగా అడిగారు చక్కగా. ఉత్తర ద్వారంలో ఈ యొక్క వైకుంఠ ద్వారము అని పిలుస్తుంటారు అన్నమాట. ఉత్తరాన్ని తెలిసి ఉంటాయి. దీంట్లో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ప్రవచనాన్ని ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం నుంచే వచ్చి ఆ విష్ణుమూర్తిని పూజిస్తారు అనేది ప్రతీత. ఇలా ఉత్తర ద్వారం నుంచి వచ్చి భక్తులంతా దర్శించడం వల్ల విశేషమైన వైకుంఠ నారాయణమూర్తి అనుగ్రహంతో వారందరికీ కూడా ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయి అని పూర్వం నుంచి పెద్దల మాట, శాస్త్రం మాట కూడా. అందుకోసం పూర్వం నుంచి కూడా ఎంతో విశేషంగా ముక్కోడి ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలను ఎంతో ప్రతీతిగా స్వామి పూజిస్తారు. మరి కలో వెంకట నాయక, ఈ యుగానికి అధిపతి ఎవరయ్యా అంటే ఆ వెంకటేశ్వర స్వామి. మరి ఎంతమంది దేవతలు ఉన్నా లేని వైభవం కేవలం ఒక వెంకటేశ్వర స్వామిగా ఉంటుంది. ఎందుకని? వేం అంటే పాపాలు, కటహ అంటే పరిహరింపవాడు. మన పాపాలని కూడా పరిహరింపరేసి మనందరినీ కటాక్షించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ వెంకటనాథుడే అని మనకు తెలియజేస్తున్నారు. అందుకోసమే ఈ వైకుంఠ ద్వారము అనేటువంటి విశేషమైన ద్వారాన్ని ఎవరైతే ఆ ద్వారం నుంచి వచ్చి స్వామిని దర్శిస్తారో వారి వారి మనోభీష్టాలు నెరవేరుతాయని, వారందరికీ కూడా ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయని, స్వామి గురం సులువుగా కలుగుతుంది అనేటువంటిది ప్రతీతి. కాబట్టి ఎంతో వైభవంగా ముక్కోడి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శిస్తూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ముక్కలవాడ నాగరక్షక గోవింద గోవింద. మార్గాతిరమలేశ వెంకటేశ శ్రీనివాస గోవింద గోవింద. చక్కటి శ్రీనివాసుడు మీ తిరుమల కొండకు వెళ్ళి అంత ఓపిక లేకపోయినా మనందరినీ కటాక్షించడం కోసమే మన హనుమాన్ జంక్షన్ లో దేదీప్యమానంగా ఉన్నారు. మీరందరూ రండి, చక్కగా స్వామిని దర్శించండి, స్వామిని అర్చించండి. ఆ స్వామి యొక్క అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని మీరు కూడా పొందండి. మన అంత దూరం వెళ్ళలేకపోయినా మనందరినీ కటాక్షించడం కోసమే, 7 కొండలు దిగి మనందరినీ కటాక్షించడం కోసమే మన హనుమాన్ జంక్షనే వచ్చాడు స్వామి. అటువంటి స్వామిని తప్పక మీరు దర్శించండి. ఆ స్వామి భాగ్యం మీకే తెలుస్తుంది. శనివారం పూట మన దేవాలయంలో 7 తులసి దళాలు చేతితో పట్టుకుని 7 ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి పూజ చేసుకుంటే వారి మనోభీష్టాలు ఎంతో మందికి నెరవేరినాయి. అలా మీరు కూడా ప్రయత్నం చేయండి. తప్పక స్వామి గృహంతో చక్కగా స్వామి గృహం కలుగుతూ ఉంటుంది. చక్కగా 7 శనివారాలు, 7 ప్రదక్షిణాలు, 7 తులసి దళాలు. ఆ స్వామికి తులసి దళం అంటే మహాప్రీతి. అందుకోసమే తులసి దళాలు చేతితో పట్టుకుని గోవింద గోవింద అంటూ స్వామి నామాన్ని పలుకుతూ 7 ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణం పూర్తయ్యాక ఆ తులసి దళాలతోనే స్వామిని అర్చించాలన్నమాట మీ గోత్రనామాలతో. తప్పక 7 వారాల్లో మీ యొక్క పని కూడా పూర్తయి దిగ్విజయంగా స్వామి యొక్క మనోభీష్టం కలుగుతుంది. అలాంటి విశేషమైన కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలా పూర్తయి వారి మనోభీష్టం పూర్తయి వివాహం కావాలని, వ్యాపారం బాగుండాలని, లేక ధనం రావాలని, అలా ఎన్నో కోరికతో ఎంతో మంది వస్తున్నారు. చక్కగా వారి వారి కోరికలు కూడా మన ఇలా 7 ప్రదక్షిణాలతో స్వామికి విన్నవించి చక్కగా అందరూ కూడా పొందుతూ ఉన్నారు మన హనుమాన్ జంక్షన్ శ్రీనివాసుని. ఇంకా ఇప్పుడే మొదలయ్యండి చెప్పాలంటే. ఈ ఇక్కడ పూర్తయిన తర్వాత స్వామికి కుడారై ఉత్సవం ఉంటుంది. ఆ ఉత్సవానికి సహజంగా మనకి ఆడపిల్ల వివాహం చేసామనుకోండి, వివాహం ముందు సారి పంపిస్తుంటాం. ఇక్కడ కూడా గోదాతల్లి ఉంటుంది. ఆ గోదాతల్లికి ఈ గోదావరి యొక్క కళ్యాణోత్సవానికి పూర్వంగా 9వ తారీఖున అమ్మవారికి భక్తులంతా కూడా విశేషమైన పిండి వంటలు చేసి సారిని సమర్పిస్తుంటారు. అలా పూర్తయిన తర్వాత 3వ రోజు 11వ తారీఖున చక్కగా ఎంతో వైభవంగా జనవరి 11వ తారీఖున కూడారే ఉత్సవం. రామానుజుల వారు చక్కగా ఎంతో విశేషంగా ఆ స్వామికి సమర్పించినటువంటి ప్రసాదమే ఈ యొక్క కూడారే ఉత్సవం. ఎంతో వైభవంగా ఎంత అయితే అన్నాన్ని వండుతామో దానికి సమపాలలో నెయ్యిని వేసి స్వామికి ఎంతో విశేషంగా ప్రీతిగా ఈ ప్రసాదాన్ని నైవేద్యం చేస్తూ ఉంటాం. అది పూర్తయిగా మళ్ళీ 4 రోజులకి 14వ తారీఖున భోగి పండుగ రోజున అంగరంగ వైభవంగా గోదావరి కళ్యాణోత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతుంది. అయితే ఇక్కడ చమత్కారం ఏంటంటే, వివాహం కావాలి అని గోదావరి కళ్యాణోత్సవం కూర్చుంటే మరలా సంవత్సరం కల్లే తప్పక వారు దంపతుల్లాగా వచ్చి వారు మళ్ళీ ఆ దంపతుల పూర్వకంగా స్వామికి తలమల సమర్పించేవారు ఎంతో మంది ఉన్నారనమాట. అలా ఎంతో వైభవంగా స్వామి మన హనుమాన్ జంక్షన్ లో కటాక్షిస్తూ ఉన్నటువంటి స్వామి ఈ శ్రీనివాసుడు.